అంటే నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట కాదు, మందనే కదా. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది? మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాదాపు 12-11 టీఆర్ఎస్ఏ కదా. కంచుకోట అప్పుడు, అది పంచుకోట, ఇప్పుడు బీజేపీ పంచుకోట. ఈ 4 నెలల్లోనే రేవంత్ రెడ్డి మీరు చెప్పినటువంటి వ్యతిరేకత ప్రజలు అంతగా ఆలోచిస్తారా? 4 నెలలు అయింది కదా. మీరు చెప్పాలి, మీరు దీన్ని చెప్పండి, మీరు చెప్పాలి. పీపుల్స్ వాయిస్, యువర్ పీపుల్స్ అంటే ప్రజల గొంతుగా, అంతే కదా. అంటే మేము చెప్తాము, కానీ ప్రజల్లో ఇంత వ్యతిరేకత అంటే గుర్నసాయి గౌడ్ ఇప్పుడు ఒక కాంగ్రెస్ వాళ్ళు ఇవి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు కాబట్టి వెంటనే వాళ్ళ మనసు మార్చుకొని మొన్న వాళ్ళు ఇంకోటి, అరే మొన్ననే వీళ్ళకి ఇస్తుంది, కేసీఆర్కి 10 ఏళ్ళు ఇస్తుంది. ఈసారి మోడీ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. మోడీ బియ్యం ఇస్తున్నారు, మోడీ పైసలు అంటే కిసాన్ సమ్మాన్ నిధి, మోడీ టీకా ఇచ్చాడు, మోడీ మరుగుదొడ్డి ఇచ్చాడు, మోడీ స్టవ్ ఇచ్చాడు, మోడీ ఎల్బీ బల్బ్ ఇచ్చాడు, మోడీ ఎరువు సబ్సిడీ ఇచ్చాడు, మోడీ ప్రతిగించకుంటున్నాడు. అలాంటి మోడీకి మనం చాయిస్ ఇవ్వాలి. ఇది గల్లీ ఎన్నికలు కాదు, ఢిల్లీ ఎన్నికలు కూడా అంటలే, మోడీ ఎన్నికలు అంటారు. మోడీ పైసలు, మోడీ బియ్యం, మోడీ ఎన్నికలు. దాన్ని బట్టి స్పష్టంగా మీకు ఏమర్థమవుతుంది? ఇది మోడీ బీజేపీ ప్రపంచం చుట్టబోతుంది.